భాగ్యలక్ష్మి బంపర్ ఆఫర్. అమ్మా సగం ప్రాబ్లం సాల్వ్. 50 గ్రాముల బంగారం పోయింది. ఇక మిగిలిందల్లా 650 గ్రామ్స్. అవైనా మిగులుతాయా లేకపోతే కామారెడ్డి గారు కొట్టేస్తాడు? అవైనా మిగులుతాయా లేకపోతే కామారెడ్డి గారు కొట్టేస్తారు? కేదారి వెంకటరెడ్డి గారా కామారెడ్డి వెంకటరెడ్డి గారా ఏది కరెక్ట్ చూద్దాము. మీకు నాకు చెల్లంట లోకమెల్ల గోలంట టామ్ 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 నా పెళ్ళి అంట ఓహ నా పెళ్ళి అంట నా పెళ్ళంట ఓహ నా పెళ్ళంట మీకు నాకు చెల్లంట లోకమెల్ల గోలంట టామ్ టామ్ టామ్. ఇది మాత్రం కేవలం గెస్ వర్క్ తో వెళ్ళింది కదా హర్ష? కొంచెం అంటే తెలుసు మర్చిపోయాను. ఆ రెండు పేర్లు మ్యాచ్ అవట్లేదు నా మెమరీకి, అందుకే మరి 50 గ్రామ్స్ దాని మీద పెట్టాను. మిగిలినంతా దీని మీద పెట్టేశావు. పర్లేదు. ఫిల్మ్ నగర్ లో 3వ క్వశ్చన్ అయ్యేసరికల్లా మీ దగ్గర ఉండే బంగారం 650 గ్రాములు. ఇక ఆఖరి క్వశ్చన్ ఈ రౌండ్ లో ఏంటో చూద్దాము. ఊర్వశి శారద అసలు పేరు ఏమిటి? ఆప్షన్ ఏ లక్ష్మీదేవి, ఆప్షన్ బి దుర్గాదేవి, మొత్తానికి ఏదో ఒక దేవి, ఆప్షన్ సి సరస్వతి దేవి. శారదా కావాలంటే ఫోన్ చేసుకోవచ్చు, లైఫ్ లైన్ ఉంది మీకు. శారదా సరస్వతి రెండు ఒకటే యాక్చువల్ గా. బట్ ఆవిడ ఎందుకు మార్చుకుని ఉంటుంది? సరస్వతి శారదా రెండు ఒకటే అయితే. సరస్వతి సంతకం కొంచెం పెద్దది కదా, ఎక్కువ ఫోన్ ఫ్రెండా లేకపోతే పెట్టేస్తారా? నాకు అసలు ఐడియా లేదు ఆవిడ పేరు. అది వేరే. మీరు లైఫ్ లైన్ వినియోగించుకునేది లాస్ట్ రౌండ్. అంటే మేము బంగారం ధర అడుగుతాం, ఒక గోల్డ్ ఐటమ్ చూపించి దీని రేట్ ఎంత అని అడుగుతాం. అండ్ ఈ టైం స్టార్ట్స్ నౌ. సరస్వతీదేవి శారదా ఒకటే యాక్చువల్గా. ఊర్వశి అన్నది అవార్డు ఆ ఫిల్మ్ వల్ల వచ్చింది. దుర్గాదేవి కాకూడదా? 600 గ్రాములు ఆన్ ఆప్షన్ సి, 50 గ్రాములు ఆన్ ఆప్షన్ ఏ. అండ్ లెట్స్ టేక్ ఎ లుక్ అట్ ఆప్షన్ ఏ. లక్ష్మీదేవి కాదు శారద గారి అసలు పేరు. మరి దుర్గాదేవినా సరస్వతి దేవినా? బి అండ్ సి లో ఏది కరెక్ట్ చూద్దాము. శారదా నన్ను చేరగా, శారదా నన్ను చేరగా, ఏమిటమ్మా సిగ్గా ఎరిపెక్కేలేత బుగ్గా, ఏమిటమ్మా సిగ్గా ఎరిపెక్కేలేత బుగ్గా. 600 గ్రాములు మిగిలే ఈ రౌండ్ అయ్యేసరికల్లా అండ్ ఆవిడ అసలు పేరు ఊర్వశి శారద గారు అసలు పేరు సరస్వతి దేవి. మన నెక్స్ట్ రౌండ్ వికట కవి. ఈ వికట కవి గారు ఒక వింత కథ మీకు వినిపిస్తారు. ఆ కథని మీరు జాగ్రత్తగా విన్నట్టయితే తర్వాత మేము 4 ప్రశ్నలు అడుగుతాం. ఇక్కడ కూడా మీరు బంగారాన్ని జాగ్రత్తగా పెట్టాలి. రాంగ్ అయితే బంగారం పోతుంది, కరెక్ట్ అయితే బంగారం మీ దగ్గర ఉంటుంది. ఈ రౌండ్ లో లైఫ్ లైన్ లేవు. సో ఆ స్టోరీలో క్వశ్చన్స్ అడుగుతాం. స్టోరీ బాగా వినండి. వికట కవి గారు ఇవాళ ఏంటండి కథ? 2 ఓవర్స్ మ్యాచ్. 47th ఓవర్లో లాస్ట్ బాల్ని ఫేస్ చేయడానికి బ్యాట్స్మెన్ సిద్ధంగా ఉన్నాడు. బ్యాట్స్మెన్ ఒకే ఓవర్లో 6 సిక్స్లు కొట్టి మ్యాచ్ గెలిపించిన సందర్భాలు అనేక ఉన్నాయి. 3.1 ఓవర్స్ చేతిలో ఉన్న ఈ మ్యాచ్లో 56 పరుగులు బ్యాలెన్స్ ఉన్నాయి. అందరికీ విజయం ఎవరికి అంతుందో అర్థమైపోయింది. ఆలోచనలు నిజం చేస్తున్నట్టు బౌలర్ వేసిన బంతికి బ్యాట్స్మెన్ 6 కొట్టాడు. గ్రౌండ్ మొత్తం కేరింతలతో నిండిపోయింది. రింగ్ అవుతున్న సెల్ ఫోన్ లిఫ్ట్ చేసిన అందరి నోట్లో ఒకటే మాట, థింక్ బిగ్గర్, థింక్ బెటర్. ప్రస్తుతం బౌల్ చేసిన బౌలర్ నెక్స్ట్ బౌలర్కి ఏదో సైగ చేశాడు.
ఈ గ్రౌండ్ మొత్తం మీద అతని ముఖంలో మాత్రమే బౌలింగ్ టీం గెలుస్తుందన్న నమ్మకం. అది బ్యాట్స్మెన్కి అస్సలు నచ్చలా. ఈ ఓవర్లోనూ బ్యాట్స్మెన్ మళ్ళీ 6 కొట్టాడు. స్టేడియం దద్దరిల్లిపోయింది. దిల్ కీ బాత్ బతా కర్తే దేఖో అన్నట్లు అందరూ బ్యాట్స్మెన్ టీం గురించే మాట్లాడుకుంటున్నారు. అయినా బౌలర్లో ఏదో కాన్ఫిడెంట్ ఫీల్. బ్యాట్స్మెన్కి మరింత కసి పెరిగింది. గ్రౌండ్లో ఏం కనపట్టలేదు, ఆడియన్స్ కేరింతలు వినపట్టం లేదు. ఓన్లీ బౌలర్ మాత్రమే. తనకున్న కోపాన్ని ఆ బౌలర్ మీద చూపించలేక కనీసం బంతి మీద చూపించాడు బ్యాట్స్మెన్. బంతెలి స్టేడియం అవతల పడింది. స్టేడియంలో మళ్లీ కేరింతలు ఆకాశాన్ని వెంటనే. కానీ ఈసారి హడావుడి బ్యాట్స్మెన్ గురించి కాదు, బౌలర్ గురించి. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా ఆ బౌలర్దే. కో బ్యాట్స్మెన్ వీక్ అని తెలిసి ప్రతి ఆఖరి బాల్కి 6 కొట్టి మ్యాచ్ ఫెయిల్యూర్ కారణమైన బ్యాట్స్మెన్పై సస్పెన్షన్ వేటు పడింది. తెలివిగా బాల్ చేయించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు తీసుకుంటున్న బౌలర్ని చూసి అందరూ వాట్ అన్ ఐడియా బౌలర్జీ అంటారు అని గర్వంగా చెప్పారు డైరెక్టర్. అంటే రాజా, నేను వచ్చింది హెయిర్ ఆయిల్ యాడ్ గురించి, నువ్వు చెప్పేది ఏంది? దిమాక్క బత్తీ జలాదే అన్నాడు ప్రొడ్యూసర్. కథ కంచికి, వికట కవి ఇంటికి. వికట కవి ఈరోజు మిమ్మల్ని అడుగుతున్న మొట్టమొదటి ప్రశ్న ఇదే. ఈ స్టోరీలో మొత్తం ఎన్ని ప్రకటనల గురించి ప్రస్తావన జరిగింది? 3. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి 4, ఆప్షన్ సి 5. And your time starts now. 4. వాట్ అన్ ఐడియా సర్జీ, దిమాగ్ కా బత్తి జలా దే, బిగ్ పిక్చర్ అదే డౌట్ ఒకటి. ఉంటే షేర్ చేసుకోవచ్చు హర్ష. 3 and 4 పెడతావా? దిమాగ్ కా బత్తి జలా దే ఆట. అమ్మాయిలు ఇద్దరిది ఒకటి వచ్చింది. కాదు, ఎన్ని ప్రకటనల గురించి ఉందా? ప్రస్తావన జరిగింది. 5. ఇది కూడా తెచ్చానా? తీసుకొచ్చి మొత్తం తీసుకొచ్చి న్యూస్ అండ్ ఐడి గురించి మెన్షన్ చేశాను. న్యూస్ ఏమైతే ఓకే, ఈ స్టోరీలో మొత్తం ఎన్ని ప్రకటనల గురించి ప్రస్తావన జరిగింది అంటే మీరు ఫస్ట్ కొంచెం ఏలో పెట్టారు, కాస్త బీలో పెట్టారు, తర్వాత తీసుకొచ్చి సీలో పెట్టారు. ఎందుకు? న్యూస్ అని మర్చిపోయాను టోటల్ గా. సడన్ గా గుర్తున్నవి ఏమేంటి? గుర్తున్నవి వాట్ అన్ ఐడియా సర్జీ, ఇప్పుడు చెప్తా న్యూస్ జన్ ఒకటి, దిమాగ్ బత్తి జలాదే, థింక్ బిగ్గర్ అదేదో ఉందో ఒకటి. అది కాకుండా ఇంకోటి వచ్చింది. అది కాకుండా ఇంకోటి ఏదో వచ్చింది, అదే నాకు తెలీదు, బట్ రావటం గుర్తుంది. హిందీలో ఒకటి ఉంది, అమ్మాయిల ఫేస్ మీద వేసినప్పుడు ఏదో క్లోజ్ అప్ అనుకో. ఎగ్జాక్ట్లీ. అయితే ముందుగా మనం ఆప్షన్ ఏ చూద్దాము. భాగ్యలక్ష్మి బంపర్ ఆఫర్